శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయం తివరాం గ్రామంలో శాంతా నదీ తీరాన దేవరాపల్లి మండలం విశాఖ జిల్లా తివరాం గ్రామంలో శ్రీ 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 స్వామివారి ఆలయం 13 సంవత్సరాల బట్టి నిర్మాణం చేసిన మందిరంలో ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ నదికుండే ఈ గ్రామానికి ఈ యొక్క దేవాలయానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే చక్కగా శారదా నదీ తీరాన దేవాలయం ఉండడం మహాపవిత్రం. అలాగే కొండల మీద అలాగే శ్మశానానికి దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలకి చాలా ప్రత్యేకత ఉంటుంది. దాంట్లో భాగంగా కాశీలో ఎలా అయితే ఆగ్నేయ భాగంలో శ్మశాన వాటికి ఉందో అలాగే ఈ తివరాం గ్రామంలో శివాలయానికి కూడా ఆగ్నేయంలో శ్మశానం, తూర్పులో శారదా నది, దీని వెనకాల గ్రామం, అలాగే ఎర్ర రహదారి, ఇవన్నీ కూడా స్వామివారి ఆలయాన్ని ఎంతో అంత సుందరంగా ఏర్పాటు చేసుకున్నాయి. విశేషమైన మిగతా రోజుల్లో కూడా 364 రోజులు కూడా స్వామివారికి చక్కగా అభిషేకాలు చేసుకుని తరిస్తున్నారు. కార్తీక మాసంలో వచ్చే మహాశివరాత్రికి మహా అన్నదానం అని చెప్పి 10,000 మంది భక్తులు తక్కువ లేకుండా ఎంతో అంత చక్కగా అన్నదాన కార్యక్రమాలు, అలాగే వివిధ గ్రామాల నుంచి భక్తులిచ్చే భజన కార్యక్రమాలు, గోపూజ కార్యక్రమం, ఇలా విశేషంగా చాలా చక్కని కార్యక్రమాలు జరుగుతూ స్వామివారికి దివ్య ఆశీస్సులు ప్రసాదించినటువంటి ఉమామహేశ్వర స్వామివారు